పివోట్ టేబుల్ అనే ఆప్షన్ గురించి నేర్చుకుందాం. సో దానికోసం నేను ముందుగానే డేటాబేస్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ డేట్ అన్న కాలం, నేమ్ అన్న కాలం, ప్లేస్ అన్న కాలం, ప్రోడక్టు, వాల్యూ అని మొత్తం 5 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ 5 కాలమ్స్లో డేట్లో డేటు అంటే ఇది సేల్స్ రిపోర్ట్ అనమాట. కంప్యూటర్ పెరిఫెరల్స్, కంప్యూటర్ ప్రోడక్ట్స్ తాలూకా సేల్స్ రిపోర్టు. సో ఇక్కడ డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ సేల్స్ పర్సన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ని డిఫరెంట్ వాల్యూస్కి సేల్ చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీరు కూడా ఫస్ట్ ఇలాంటి షీట్ ఒకటి రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ పివోట్ టేబుల్ అన్న ఆప్షన్, అసలు ఈ పివోట్ టేబుల్ అన్న ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జయశ్రీ అనే ఒక సేల్స్ పర్సన్ ఉన్నారు. ఆవిడ శ్రీకాకుళంలో ఎన్ని కీబోర్డ్స్ సేల్ చేసింది, లేదంటే టోటల్ శ్రీకాకుళంలో ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ చేసింది, అవి ఎంత వాల్యూ, లేదు అనుకుంటే జయశ్రీ సేల్ చేసినటువంటి పెన్ డ్రైవ్స్ ఎన్ని, ఇలా ఒక ఇండివిజువల్ పర్సన్ తాలూకా కంప్లీట్ సేల్స్ రిపోర్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ పివోట్ టేబుల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ జయశ్రీ అనే సేల్స్ పర్సనే కాదు, గణేష్ది కావచ్చు, శ్రీరాము, సాహితి, అన్నపూర్ణ, ఇలా వీళ్ళ యొక్క సేల్స్ రిపోర్ట్లు మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే శ్రీకాకుళంలో ఎవరెవరు ఎంతెంత సేల్ చేశారు, కీబోర్డ్స్లో హైయెస్ట్ ఎవరు సేల్ చేశారు, లీస్ట్ ఎవరు సేల్ చేశారు, ఇలా ఈ డేటాబేస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా మనం తెలుసుకోవాలి అనుకుంటే, అది కూడా చాలా త్వరగా తెలుసుకోవాలి అంటే మనకి ఈ పివోట్ టేబుల్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. కాస్త కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలి అంటే జస్ట్ స్టార్ట్ చేద్దాం ఒకసారి పివోట్ టేబుల్ గురించి. దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, జస్ట్ ఏదైనా ఒక పర్టికులర్ సెల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ అనండి. కంట్రోల్ ఏ అనగానే మన డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ అంతా కూడా సెలెక్ట్ అయ్యింది. జస్ట్ ఏదైనా పర్టికులర్ సెల్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మొత్తం డేటాబేస్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు పివోట్ టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసి ఉంచాం కాబట్టి ఆ రేంజ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇది కొత్త వర్క్ షీట్లో కావాలా, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లో కావాలని అడుగుతుంది. కొత్త వర్క్ షీటే తీసుకుందాం. సో ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తాను. ఓకే ప్రెస్ చేస్తే ఈ షీట్ 1 అని ఉంది కదా, పక్కన షీట్ 2 అని వచ్చి అందులో మనం పివోట్ టేబుల్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ షీట్ 3 అని వచ్చింది పక్కన. అంటే ఇప్పుడు పివోట్ టేబుల్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా మనం షీట్ 3లో చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాక్టీస్ చేశాను, ఒకసారి రివైజ్ చేసేటప్పుడు ఆ షీట్ 2 అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఇక్కడ మనకు షీట్ 3 అనేది చూపిస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ ఈ రైట్ సైడ్ చూస్తే పివోట్ టేబుల్ ఫీల్డ్స్ అని డేటు, నేము, ప్లేసు, ప్రోడక్టు, వాల్యూ అని షీట్ 1లో మనం ఏమైతే ఫీల్డ్ హెడ్డింగ్స్ ఇచ్చామో డేటు, నేము, ప్లేసు, ప్రోడక్టు, వాల్యూ, అవే నేమ్స్ ఇక్కడ మనకి ఫీల్డ్ నేమ్స్ కింద కనిపిస్తున్నాయి. డేటు, నేము, ప్లేసు, ప్రోడక్టు, వాల్యూ. సో ఇక్కడ మనకి ఇటువంటి డీటెయిల్స్ కనిపించట్లేదు. ఒకసారి ఇక్కడ వాల్యూ మీద క్లిక్ చేయండి. వాల్యూ మీద క్లిక్ చేస్తే ఎంత వచ్చింది వాల్యూ? 2,78,200 రూపాయలు వచ్చింది. ఏంటి వాల్యూ అంటే, ఈ షీట్ 1లోకి వెళ్తే ఇక్కడ మనకు సేల్స్ అయ్యాయి కదండి వాల్యూ. ఈ టోటల్ సేల్స్ ఎంత అంటే 2,78,200 రూపాయలు. మీకు డౌట్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి కర్సర్ పెట్టి ఆటో సమ్ మీద క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంత వచ్చింది వాల్యూ? 2,78,200 రూపాయలు వచ్చింది. 2,78,200 రూపాయలు సరిపోయింది. ఓకే, ఇది టోటల్ వాల్యూ. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రోడక్ట్ మీద కూడా క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ వాల్యూ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వాల్యూస్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది ప్రోడక్ట్ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రోస్ దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ ప్రోడక్ట్స్ కూడా వచ్చాయండి. ఎలా? బ్లూటూత్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్, కీబోర్డ్స్, మౌస్, పెన్ డ్రైవ్స్ అని వచ్చాయి. ఇప్పుడు బ్లూటూత్ తరగ టోటల్ సేల్ వాల్యూ ఎంతట? 22,100 రూపాయలు. అంటే బ్లూటూత్లు అమ్మడం వలన 22,100 రూపాయలు అయ్యింది సేలు. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు అంతా 53,300 రూపాయలు, కీబోర్డ్స్ 71,400, మౌస్ 71,100, పెన్ డ్రైవ్స్ 60,300 రూపాయలు, టోటల్ అమౌంట్ 2,78,200 రూపాయలు. అయితే బ్లూటూత్ల వల్ల అమ్మగా వచ్చిన డబ్బులు 22,100 రూపాయలు. అవునా కాదా మీరు చెక్ చేసుకోవాలి అంటే షీట్ 1లోకి వెళ్ళి ఇక్కడ ఈ టేబుల్ అంతటిని కూడా సెలెక్ట్ చేసేసి ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ అనే ఆప్షన్ ఇచ్చి
ఇక్కడ ప్రొడక్ట్లో కేవలం ఇక్కడ సెలెక్ట్ అవ్వాలని ఉంది కదా, తీసేసి కేవలం బ్లూటూత్ ఇచ్చి ఓకే అన్నాను నేను. ఇప్పుడు కేవలం బ్లూటూత్ తాలూకు సేల్స్కి సంబంధించిన వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ క్లిక్ చేసి ఆటో సమ్ అని ఎంటర్ కొట్టాను. ఆటో సమ్లో ఈ వాల్యూస్ ఎంటర్. ఎంత వచ్చింది? 22,100 రూపాయలు వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే బ్లూటూత్ తాలూకు వాల్యూ ఎంత? 22,100 రూపాయలు. లేదు మీకు ఇంకా క్లారిటీ కావాలనుకుంటే ఇక్కడ బ్లూటూత్ తీసేసి సెలెక్ట్ ఆల్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ పెట్టండి. ఓకే, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ సేల్ అంతా 53,300. 53,300. డౌట్ క్లారిఫై అయినట్టే కదా, ఇంక డౌట్ లేదు కదా. ఇక్కడ దీని ప్రకారమే బేస్ చేసుకొని ఇక్కడ వస్తున్నాయి వాల్యూస్ అనే విషయం క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసేసి సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి ఓకే అని చెప్పేసి ఈ ఫిల్టర్ కాస్త తీసేస్తున్నాను, ఎందుకు మనకు క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడ బ్లూటూత్లు వాటి వాల్యూ ఎంత, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ వాల్యూ ఎంత, ఎంత సేల్ అయ్యింది, అన్నిటికన్నా ఎక్కువ ఏ సేల్ అయ్యాయి, వేటి వల్ల మనకి ఎక్కువ డబ్బులు వచ్చాయి, కీబోర్డులు అమ్మడం వల్ల మనకి ఎక్కువ డబ్బులు వచ్చాయి, 71,400 వచ్చాయి. అన్నిటికన్నా తక్కువ డబ్బులు దేని వల్ల వచ్చాయి, బ్లూటూత్లు అమ్మడం వల్ల తక్కువ డబ్బులు వచ్చాయి, 22,100 రూపాయలు. ఓవరాల్గా సేల్ అంతా 2,78,200 రూపాయలు. ఇది కాకుండా మీకు ప్లేస్ కూడా కావాలనుకోండి, అంటే ఈ ఏ ప్రోడక్ట్ ఏ ప్లేస్లో ఎంత సేల్ అయ్యింది. ఇప్పుడు బ్లూటూత్ అనేది మన ప్రోడక్ట్ మొత్తం సేల్ 22,100 రూపాయలు అయితే పలాసలో మనం ఎంత సేల్ చేసాం అంటే 6,000 సేల్ చేసాం, టెక్కల్లో 16,100 సేల్ చేసాం. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ విషయానికి వస్తే పలాస, పొందూరు, శ్రీకాకుళం, టెక్కల్ ఈ 4 ఏరియాల్లో సేల్స్ చేసాం. అన్నిటికన్నా ఎక్కువ సేల్స్ పొందూరులో అయింది, అన్నిటికన్నా తక్కువ సేల్స్ పలాసలో అయింది. కీబోర్డుల విషయానికి వస్తే నరసనపేట, పలాస, పొందూరు, శ్రీకాకుళం, టెక్కల్ ఈ 5 ఏరియాల్లో సేల్స్ చేసాం. అంటే మొత్తం ఉన్న సేల్స్ పర్సన్లు అందరూ కలిపి చేసిన సేల్స్ ఇవి. సో ఇందులో అన్నిటికన్నా ఎక్కువ మనకి పలాసలో సేల్ అయితే అన్నిటికన్నా తక్కువ నరసనపేటలో సేల్ అయింది. ఇలా మనం డీటెయిల్స్గా చూసుకోవచ్చు. లేదు ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ అనేది పైన ఉంది, ప్లేస్ అనేది కింద ఉంది. కాబట్టి ఇక్కడ మనకేంటి, ప్రొడక్ట్లో ప్లేస్ అనేది సబ్ కింద వచ్చింది. లేదు ఈ ప్రోడక్ట్ని కింద లాగేశారనుకోండి, ఇప్పుడు ప్లేస్లో ప్రోడక్ట్ వస్తుంది. నరసనపేటలో కీబోర్డులు ఎంత విలువ చేస్తే కీబోర్డులు అమ్మాము, ఎంత విలువ చేస్తే పెన్ డ్రైవ్లు అమ్మాము. సో నరసనపేటలో అమ్మిన ప్రోడక్ట్ కేవలం రెండు, ఒకటి కీబోర్డు, ఇంకోటి పెన్ డ్రైవ్. ఈ రెండే అమ్మాము. నరసనపేటలో మనం ఇంకేం సేల్ చేయలేకపోయాం. సో కీబోర్డులు ఎంత అమ్మామంటే 10,300 రూపాయలు విలువ చేసేటువంటి కీబోర్డులు నరసనపేటలో అమ్మాం. 17,600 రూపాయలు విలువ చేసే పెన్ డ్రైవ్స్ని నరసనపేటలో అమ్మాం అనమాట. పలాసకు వస్తే బ్లూటూత్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, కీబోర్డులు, మౌస్లు, పెన్ డ్రైవ్లు అన్నీ సేల్ చేస్తాం. ఆల్మోస్ట్ దేని వాల్యూ ఎంత సేల్ చేస్తామని చూపించాం అనమాట. సో సింపుల్గా ఇక్కడ ఉన్న ప్లేస్ బట్టి, ప్లేస్ అనేది కింద తీసుకొచ్చేస్తే ప్రొడక్ట్లో ప్లేస్ అనేది సబ్ వాల్యూ కింద వస్తున్నాయి. లేదు ఇది కింద తీసుకొస్తే ప్లేస్లో ప్రొడక్ట్ అనేది సబ్ వాల్యూ కింద వస్తుంది. కాస్త బుర్ర పెట్టాలండి, లేకపోతే ఎక్కదు. నెక్స్ట్ దీని తర్వాత ఏంటి, ఇప్పుడు ఈ ప్లేస్ తీసేసాను, ప్రొడక్ట్ కూడా తీసేసాను, టోటల్ వాల్యూ మాత్రం ఉంది. ఇప్పుడు నేమ్ అన్నది ఒక టిక్ చేస్తాను, ఓన్లీ నేమ్. ఇక్కడ అన్నపూర్ణ గారు ఎంత సేల్ చేశారు, గణేష్ గారు ఎంత సేల్ చేశారు, జయశ్రీ గారు ఎంత సేల్ చేశారు, సాహితీ గారు ఎంత సేల్ చేశారు, శ్రీరామ్ గారు ఎంత సేల్ చేశారు, ఎవరెవరు ఎంతెంత సేల్ చేశారు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. అందరికన్నా హైయెస్ట్ సేల్ చేసింది అన్నపూర్ణ గారు అయితే అందరికన్నా లీస్ట్ సేల్ చేసింది గణేష్ గారు. సో ఇలా మనకి ఎవరెవరు ఎంత సేల్ చేశారనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు ప్రోడక్ట్స్ కూడా కావాలనుకోండి, ప్రోడక్ట్ కూడా టిక్ పెట్టండి. ఇప్పుడు అన్నపూర్ణ గారు మొత్తం చేసిన సేల్ 71,900 రూపాయలు. అందులో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఎంత విలువ సేల్ చేశారంటే 9,700 రూపాయలు విలువ చేసే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, 18,000 విలువ చేసే కీబోర్డులు, 22,000 విలువ చేసే మౌసులు, 22,200 రూపాయలు విలువ చేసే పెన్ డ్రైవ్లు ఆడ అమ్మారు. అలాగే గణేష్ గారి రిపోర్టు, జయశ్రీ గారి రిపోర్టు, సాహితీ గారి రిపోర్టు, శ్రీరామ్ గారి రిపోర్టు, అలాగే గ్రాండ్ టోటల్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఒకవేళ మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కాబట్టి నేమ్ని కింద తీసుకొచ్చాం అనుకోండి, ప్రొడక్ట్లో నేమ్ ఉంటుంది. ఇప్పుడు ప్రొడక్ట్లో నేమ్ ఉంది. బ్లూటూత్లు గణేష్ గారు ఎన్ని అమ్మారు, జయశ్రీ గారు ఎన్ని అమ్మారు, శ్రీరామ్ గారు ఎన్ని అమ్మారు. అంటే బ్లూటూత్ల విషయానికి వస్తే అన్నపూర్ణ గారు కానీ సాహితీ గారు కానీ ఎటువంటి బ్లూటూత్ డివైజ్లు అమ్మలేదన్న విషయం మనకు క్లారిటీ తెలిసిపోతుంది. ఎందుకు ఇక్కడ కనిపించట్లేదు. ఇక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ విషయానికి వస్తే ఉన్న సేల్స్ పర్సన్లు అందరూ సేల్ చేశారు. కీబోర్డ్స్ కూడా ఉన్న సేల్స్ పర్సన్స్ అందరూ సేల్ చేశారు. మౌసుల విషయానికి వస్తే గణేష్ గారు, జయశ్రీ గారు తప్ప అన్నపూర్ణ గారు, సాహితీ గారు, శ్రీరామ్ గారు సేల్స్ చేశారు. సో ఇలా మనకి డీటెయిల్స్ అనేవి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఓకే,
ఇది కూడా వద్దు, ఇది కూడా వద్దు. ఇప్పుడు కేవలం డేట్ కావాలి. సో 2021లో జరిగిన సేల్ ఎంత అంటే 59,700 రూపాయలండి. 2022లో జరిగిన సేల్ ఎంత అంటే 2,18,500 రూపాయలు. అంటే 2021 కంటే 2022లో సేల్స్ అనేవి పెరిగాయన్నమాట. ఎందుకంటే స్కూల్స్ గట్రా ఓపెన్ అయ్యాయి కాబట్టి తీసుకున్నారేమో, అవన్నీ పక్కన పెట్టండి, రీజన్స్ పక్కన పెట్టండి. సేల్ రిపోర్ట్ అయితే ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే Q1లో అంటే ఫస్ట్ 3 monthsలో ఎంత సేల్ అయింది? 59,700 అయింది. 2022కి వస్తే Q1, Q2, Q3, Q4 అంటే ఫస్ట్ 3 months జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా క్వార్టర్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ క్వార్టర్లో 48,500 సేల్ అయితే సెకండ్ క్వార్టర్లో 83,000 రూపాయలు చాలా హైయెస్ట్ సేల్ అయింది. సో థర్డ్ క్వార్టర్లో చాలా తక్కువ అయింది, 37,300 అయింది. ఫోర్త్ క్వార్టర్లో 49,700 రూపాయలు. ఇలా ఏ క్వార్టర్లో ఎంత అయిందో డిస్ప్లే చేయొచ్చు. ఇలా కాదండి మాకు క్వార్టర్ల ప్రకారం వద్దు, ఏ మంత్కి ఎంత అయిందో మాకు డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళి ఈ క్వార్టర్స్ అనేది తీసేసి ఓకే కొట్టండి. ఇప్పుడు ఫిబ్రవరిలో, మార్చి, ఏప్రిల్, మే, జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలల్లో ఎంతెంత సేల్ అయ్యింది 2022లో అని చూపించేస్తున్నాడు. 2021 జనవరి, ఫిబ్రవరి, మార్చి మాత్రమే సేల్ అయ్యింది, మిగతా రోజుల్లో లాక్డౌన్ వల్ల ఎవరిలా వాళ్ళు ఉండిపోయారు అనుకున్నారు. ఓకేనా? సో ఇది పరిస్థితి అనమాట. లేదు మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి, మాకు ఇయర్లు కూడా వద్దు, కేవలం మంత్సే కావాలి లేదా క్వార్టర్సే కావాలనుకుంటే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే గ్రూప్లోకి వెళ్ళి మంత్స్ తీసేసి క్వార్టర్స్ పెట్టాను. ప్రస్తుతానికి క్వార్టర్స్ వచ్చాయి. ఇక్కడ ఇయర్స్ డిస్ప్లే అవ్వకూడదు అంటే ఒక ఇబ్బంది ఉందండి. ఇప్పుడు ఇయర్స్ డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ Q1, ఇక్కడ Q1 ఈ రెండు కలిసిపోతాయి సేల్స్. అంటే 59,700, 48,500 కలిసిపోయి మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇయర్స్ డిస్ప్లే చేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, రైట్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళి మీకు చెప్తే కానీ వినరు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇయర్స్ తీసేసి ఓన్లీ క్వార్టర్స్ పెట్టాను. ఇప్పుడేమైంది, ఫస్ట్ క్వార్టర్లో 1,08,200 రూపాయలు చూపిస్తుంది. ఈ 1,08,200 రూపాయలు ఎలాగంటే 2021 ఫస్ట్ క్వార్టరు, 2022 ఫస్ట్ క్వార్టరు కలిపి 1,08,200 రూపాయలు చూపిస్తుంది. ఈ తలపోటు ఉండకూడదు అనుకుంటే రైట్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళి ఇయర్స్ కూడా పెట్టేస్తే ఇప్పుడు మీకు ఫస్ట్ క్వార్టర్లో 59,700, ఇక్కడ ఫస్ట్ క్వార్టర్లో 48,500 కలిపితే ఇందాక వచ్చిన టోటల్ అమౌంట్ అనమాట. సో ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ షీట్ 1లో మనం ఏదైనా డేటాని అప్డేట్ చేస్తే అంటే మారిస్తే అది ఇక్కడ ఆటోమేటిక్గా మారుతుందా అది తెలియాలి అంటే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేసి ప్రొడక్ట్ వాల్యూ మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను. ఇయర్స్ నాకు అవసరం లేదు, ప్రొడక్ట్ దాని వాల్యూ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే షీట్ 1లోకి వెళ్ళి ఈ ఫస్ట్ ఉన్న కీబోర్డ్స్ ఉంది కదా, ఇక్కడ 4,500 కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 5,500 చేశాను. అంటే 1,000 రూపాయలు సేల్ ఎక్స్ట్రా చేశాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే కీబోర్డ్స్ 1,000 రూపాయలు పెరగాలి. సో కీబోర్డ్స్ 1,000 రూపాయలు పెరగాలి కానీ పెరగలేదు. ఇప్పుడు పెరగాలి అంటే ఇక్కడ ఏం చేయండి, 71,400 ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ అనండి. ఇమీడియట్గా అది 72,400 అయింది. ఇంతకుముందు 71,400 ఉండేది, ఇప్పుడు 72,400 కింద మారిందనమాట. సో ఇక్కడ షీట్లో మీరు ఏదైనా డేటా అప్డేట్ చేస్తే ఇక్కడ 3,000 ఉంది కాస్త 5,000 చేస్తున్నాం పెన్ డ్రైవ్స్. సో ఇక్కడికి వచ్చి పెన్ డ్రైవ్ మీద ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ అంటే 2,000 పెరగాలి. అంటే 60,300 కాస్త 62,300 అయింది. సరిపోయిందా? ఇలా మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇలా కాకుండా ఈ ప్రోడక్ట్ తీసేస్తున్నాను, వాల్యూ మొత్తం అన్నీ తీసేసాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నేము, వాల్యూ ఈ రెండే డిస్ప్లే చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి షో వాల్యూ, సమ్మరైజ్ వాల్యూస్, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్, ఇక్కడ చూడండి, షో వాల్యూస్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు హైయెస్ట్ సేల్ చేశారంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా. 71,900 రూపాయలు చేశాను అన్నపూర్ణ గారు స్టార్టింగ్లో ఫస్ట్ పొజిషన్లో ఉంటే, 47,900 చేసి 34,600 చేసినట్టు గణేష్ గారు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. అయితే టోటల్ సేల్లో ఈవిడ భాగస్వామ్యం ఎంత అంటే ఎంత సేల్ చేయగలిగారు, ఎంత పర్సంటేజ్ సేల్ ఈవిడ చేయగలిగారని మీరు చూడాలనుకుంటే ఇక్కడ రైట్ ఇచ్చేసి షో వాల్యూస్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్. సో ఇప్పుడు మొత్తం సేల్లో 25%, 25.57% సేల్స్ అంటే
పావు వంతు అన్నపూర్ణ గారు చేశారు. కేవలం 12.30% గణేష్ గారు చేస్తే జయశ్రీ గారు 24.61% చేశారు. అంటే ఈవిడికి దగ్గరగా పోటీ అనమాట. సాహితీ గారు 20.48%, శ్రీరామ్ గారు 17.03% సేల్స్ చేశారు మొత్తం సేల్స్లో. సో ఇంకా మీకు ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసేసి ఇక్కడ హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మాటింగ్ ఉంటుంది కదండి. కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్ లేదంటే బార్స్ ఉంటాయి. ఇలా డిస్ప్లే చేసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా ఇంకా పిచ్చ క్లారిటీ కనిపిస్తాయి. ఏం చేసాం, సెలెక్ట్ చేసేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి ఇక్కడ కలర్స్ ఇవి ఉన్నాయి చూసారా, ఇవి డిస్ప్లే చేసుకుంటే కనుక డేటా బార్స్ మీకు చాలా క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో ఇది చాలా క్లియర్ తెలిసిపోతుంది ఎంత పర్సెంటేజ్ 25.57% తక్కువ ఎక్కువ అని. ఓకేనా, ఇలా కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అరే ఈ పక్కన మన పివోట్ టేబుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా, డిస్ప్లే అవ్వట్లేదు ఇక్కడ ఏటైపోయి అని గాబర్ అయిపోకండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పరిగెట్టుకుని వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చింది చూసారు, ఇక్కడ బయట క్లిక్ చేస్తే పోయిద్ది, ఈ టేబుల్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేము వాల్యూ మొత్తం తీసేసాను. అయితే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మనం డిస్ప్లే చేసుకోవచ్చు. డిస్ప్లే చేసినంత ఈజీ కాదు అర్థం చేసుకోవడం. ప్రశాంతంగా అర్థం చేసుకోగలిగితే మొత్తం డీటెయిల్స్ అన్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫస్ట్ వాల్యూస్, తర్వాత ప్రొడక్ట్స్, ఆ పైన నేము. ఈ నేమ్ని ఏం చేస్తున్నాను, నేమ్ని పైకి తీసుకెళ్తే మనకు క్లారిటీ ఉంటుంది ఎవరెవరు ఎంత సేల్ చేశారనేది. ఇప్పుడు ఈ ప్లేస్ అనేదాన్ని నేను తీసుకొచ్చి కాలమ్స్లో పెడుతున్నాను. ప్లేస్ అనేదాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాను, కాలమ్స్లో. ఇప్పుడు ఒకవేళ టిక్ పెట్టాను అనుకోండి ప్లేస్కి టిక్ పెడితే అది ఏమవుతుంది, ఎక్కడికి వచ్చేస్తుంది, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకు నేను ఈ ప్లేస్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాను, కాలమ్స్లో పెట్టాను. ఇప్పుడు పెట్టగానే ఇక్కడ చూడండి, అన్నపూర్ణ గారిది నరసనపేటలో ఎంత సేల్ అయింది, పలాసలో ఎంత సేల్ అయింది, పొందూరులో ఎంత సేల్ అయింది, శ్రీకాకుళంలో ఎంత సేల్ అయింది, టెక్కల్లో ఎంత సేల్ అయింది, ఓవరాల్గా అన్నపూర్ణ గారి సేల్ ఎంత. ఆవిడ సేల్ చేసిన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు ఎంత విలువ చేసినవి, 9,700 రూపాయలు చేసినవి. ఈ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు ఆవిడ ఎక్కడ అమ్మారు, కేవలం పొందూరులో మాత్రమే అమ్మారు. చూడండి ఇక్కడ కేవలం పొందూరులో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు అమ్మారు. పలాసలో కేవలం కీబోర్డ్స్ అమ్మారు. శ్రీకాకుళంలో కేవలం మౌసులు అమ్మారు. పెన్ డ్రైవ్ల విషయానికి వస్తే పెన్ డ్రైవ్లు నరసనపేటలో అమ్మారు, పొందూరులో అమ్మారు, శ్రీకాకుళంలో అమ్మారు, టెక్కల్లో అమ్మారు. సో ఇప్పుడు అన్నపూర్ణ గారు అమ్మినటువంటి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లతో టోటల్ అమౌంట్ ఎంతంటే 9,700. అదే అన్నపూర్ణ గారు అమ్మినటువంటి పెన్ డ్రైవ్లతో టోటల్ అమౌంట్ ఎంతంటే 22,200 రూపాయలు. సో ఇలా మనం టోటల్గా అన్ని డీటెయిల్స్ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి తెలియని ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఏం లేదు, ఏదైనా ఉంది. జయశ్రీ గారు పొందూరులో అమ్మినటువంటి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు ఎన్ని, జయశ్రీ గారు పొందూరులో అమ్మిన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, ఆవిడ పొందూరులో ఎటువంటి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు అమ్మలేదు, క్లియర్. అయితే శ్రీకాకుళంలో ఎన్ని అమ్మారు, 16,500 రూపాయలు విలువ చేసేటటువంటి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ని జయశ్రీ గారు శ్రీకాకుళంలో అమ్మారు. సో ఇలా మనకి కంప్లీట్గా డీటెయిల్స్ తెలిసిపోతున్నాయి. అయితే ఈ గ్రాండ్ టోటల్ ఇక్కడ కనిపిస్తుంది చూసారు 27,900 అని, ఇది నరసనపేటలో అయినటువంటి సేలు, పలాసలో అయిన సేలు 64,300, పొందూరులో అయిన సేలు 52,400, శ్రీకాకుళంలో అయిన సేలు 77,600, టెక్కల్లో అయిన సేలు 59,000 రూపాయలు. గ్రాండ్గా మొత్తం అయిన సేలు 2,81,200 రూపాయలు. అలాగే శ్రీరామ్ చేసిన సేలు 47,900, సాహితీ చేసిన సేలు 57,600, జయశ్రీ చేసిన సేలు 69,200, నెక్స్ట్ గణేష్ గారు చేసినటువంటి సేల్ 34,600. అలా ఉందన్నమాట. ఇది కంప్లీట్గా ఈ పివోట్ టేబుల్ అనే ఆప్షన్ యొక్క యూజ్ అనమాట. ప్రశాంతంగా చేయండి, చాలా మంచి ఆప్షన్ ఇది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.